మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పరిధిలో గత నెలలో చోటు చేసుకున్న దారుణ ఘటన నేడు అత్యంత విషాదకరంగా ముగిసింది. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందన్న కోపంతో మనోహర్ అనే యువకుడు రమణి అనే యువతికి ఎయిడ్స్ సోకిన రక్తంతో కూడిన ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆనాటి ఘటనతో తీవ్ర మనోవేదనకు గురైన రమణి అన్నోజీగూడలోని రాజీవ్ గృహకల్పలో ఉన్న తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను గట్కేసర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం రమణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ కిరాతకానికి పాల్పడిన మనోహర్ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. నిందితుడు చేసిన దారుణానికి ఒక నిండు ప్రాణం బలవ్వడం పట్ల స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆ యువతి ఆత్మహత్యతో అన్నోజీగూడ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మా అమ్మాయి రమణి. మా అమ్మాయికి నేను ఫస్ట్ చెప్పిన ఎయిడ్స్ ఉందని వద్దని చెప్తే మా అమ్మాయిని సరే సైలెంట్ కొని మళ్ళీ వచ్చి ఎవరిని చూసి ఇంట్లో వచ్చి అమ్మాయికి ఇంజక్షన్ ఇచ్చి అప్పుడే చంపుతా అంటే 2 రోజులు మాకు చెప్పకుండా సూసైడ్ చేద్దామని అప్పుడే అనుకుంది. అయితే మేము నచ్చ చెప్పి జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకొని పోలీస్ కేసు పెట్టి అలానే ఉంది, కానీ వాళ్ళు మాత్రం బయటికి రానియదు. మా అమ్మాయి జీవితం నాశనం ఎట్లా చేసిండో వాళ్ళ అమ్మని వాళ్ళ తమ్ముడిని మళ్ళీ మీడియాకి ఎట్లా ఇచ్చిండో వాళ్ళందరినీ లోపలేయాలి. ఇప్పుడు బయటికి రాకుండా ఇదైతే తప్పకుండా బయటికి రావద్దు వాడైతే. మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలో జరిగిన దారుణ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ లో విషాదం చోటు చేసుకుంది. అయితే గతంలో పెళ్లి విషయంలో కొంత వివాదం చోటు చేసుకునే నేపథ్యంలో మనోహర్ అనే ఒక వ్యక్తి రమణికి హెచ్ఐవి ఇంజెక్షన్ కూడా ఇచ్చిన నేపథ్యంలో ఆమె దీనిపైన తీవ్రంగా మనస్తాపానికి గురైంది. దాని తర్వాత ఆమె ఈ రోజు తన నివాసంలో కూడా సూసైడ్ చేసుకుంది. అయితే ఈ యొక్క విషయం సంబంధించి వెంటనే గమనించిన సూసైడ్ చేసుకున్న నేపథ్యంలో హాస్పిటల్కి తరలించగా అప్పటికే చనిపోయింది. ప్రస్తుతం డెడ్ బాడీ గాంధీ హాస్పిటల్లో ఉంది. అయితే ఇందుకు చూస్తే మాత్రం ప్రధానంగా మనోహర్ రెడ్డికి నిశ్చితార్థ నేపథ్యంలో రమణి ఒప్పుకోవడంతోనే కావాలని ఒక హెచ్ఐవి ఇంజెక్షన్ కూడా ఇచ్చారు. ఇచ్చిన నేపథ్యంలోనే ప్రధానంగా దీనికి సంబంధించి ఆమె ఇలా పూర్తిగా మనస్తాపానికి గురై చనిపోయినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం మనోహర్ మాత్రం చెంచల్గూడ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. అయితే ఇప్పటికీ అన్నోజీగూడకు సంబంధించిన నేపథ్యంలో పూర్తిగా విషాద ఛాయలు కూడా అలుముకున్నాయి. ఎందుకంటే పెళ్లికి నిరాకరించిన నేపథ్యంలో ఇలా కక్ష తీర్చుకోవడం సరైన పద్ధతి కాదు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు చెప్తారు. దీనిపైన కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తాము. అంతేకాకుండా ఇంజెక్షన్ సంబంధించి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు దానిపైన కూడా లోతుగా దర్యాప్తు జరుపుతున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.